అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ సాంబార్ పెట్టాను. చాలా చాలా టేస్టీ అయిన సాంబార్. టమాటోలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, అలాగే క్యారెట్ వేసాను, ఆనపకాయలు వేసాను. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ మనకి సాంబార్లో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసేసుకుని చక్కగా పప్పు ఉడకబెట్టేసుకున్నాను. మెత్తగా పప్పు ఉడికిపోయింది. ఉప్పు అలాగే ఉప్పు వేయాలి. ఇప్పుడు కారం వేసేసాను, పసుపు పచ్చిమిరపకాయలు వేసేసి ఉడకబెట్టేసుకున్న పప్పులో నేను ఇప్పుడు అలాగే వెజిటబుల్స్ కూడా ఉడకబెట్టేసుకున్నాను. అవన్నీ చింతపండు రసంలో వేసేసాను అనమాట. చింతపండు రసంలో ఈ వెజిటబుల్స్ వేసేసాను, అలాగే పప్పు కూడా వేసేసి ఇలా మరగనిస్తున్నాను. ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ వేసుకుంటాను. నేను సాంబార్ పౌడర్ మీకు షేర్ చేశాను, యూట్యూబ్లో ఉందండి, మీరు తప్పకుండా చూడండి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇది వేసేసి పూర్తిగా ఇలా కలిపేయాలి. సాంబార్ పౌడర్లో ఏమేమి వేసానో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ పౌడర్. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక అది వేడికి అంతా కరిగిపోతుందిలేండి. కరిగిపోయాక ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మాత్రం ఉప్పు పడుతుందండి. రుచికి తగినంత వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసేసుకోండి. మనం కారం వేసేసి ఉడకబెట్టేసాం కాబట్టి ఇంకా కారం నేను ఇప్పుడు వేయను. నేను పోపు వేసేటప్పుడు నేను చాలాసార్లు వేస్తాను కదా, అది అలా వేసేస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఎందుకంటే మరిగేటప్పుడు కంపల్సరీ కొత్తిమీరను కరివేపాకు బాగా మరగాలి. మరిగితేనే దానికి ఆ ఫ్లేవర్ అంతా అంటుకుంటుందండి. సో ఇది బాగా మరిగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, సాంబార్ బాగా మరుగుతుంది. కొంచెం మనం బెల్లం వేసుకోవాలి. నేను పౌడర్డ్ బెల్లం వేసేసుకుంటున్నాను. కొంచెం తీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు ఎంత తీపి తినగలుగుతారో అంతా వేసేసుకోండి. మాకు సరిపోతుంది, మేము కొంచెం వేసుకుంటున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ ఎక్కువ వేసుకోండి. ఇంగువ అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎక్కువ ఇంగువ పోపు వాసన ఉంటేనే బాగుంటుంది. అలాగే నేను చాలాసార్లు మీకు చెప్పాను, కారం, ఎండు కారం అనేది వేసేసుకుని ఇలా ఒక్కసారి ఇలా అనేస్తే ఆ ఫ్లేవర్ అంతా, ఆ ఇంగు ఫ్లేవర్ అంతా ఆ కారానికి, ఆ పోపుకి పట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఈ సాంబార్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీ అయిన సాంబార్ మీకు సొంతం అయిపోతుంది. ఇడ్లీలోకి, సాంబార్లోకి, అన్నంలోకి అదిరిపోతుందండి. ఇదే టైంలో మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసి గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి, మొత్తం సాంబార్ అయిపోయింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన సాంబార్ మీ ముందు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.